ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈ రోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ త్రయోదశి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి చాలా శ్రేయస్కరమైనది. ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. శుభకార్యాలు జరగాలన్నా, శుభ సంఘటనలు చోటు చేసుకోవాలన్నా బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈరోజు చేసేటువంటి పసుపు దానం, అలాగే శనగల దానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర. ఈ పూర్వాభాద్ర నక్షత్రం కూడా బృహస్పతి యొక్క నక్షత్రం. కాబట్టి ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇది బృహస్పతికి ఉచ్చస్థితి కాబట్టి ప్రస్తుతం కర్కాటక క్షేత్రస్థితి. ఇది చక్కటి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, యోగ్యతని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి, శుక్రుడు యొక్క స్వక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క ఉచ్చస్థితి. ఇది చాలా చక్కటి గ్రహస్థితి. ఈరోజు పుట్టేటువంటి వారికి వారి యొక్క దశ అంతర్దశల్లో యోగ్యానుసారంగా చక్కటి శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను తొలగించుకునేటువంటి అవకాశాన్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కుంకుమతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత లభిస్తుంది. సోదర ప్రేమ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు దూరమవుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గౌరవ మర్యాదలతో కూడినటువంటి ఆర్థిక స్తోమత ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పుష్టి అధికమవుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వాతావరణం ప్రశాంతతను కొనసాగిస్తుంది.
వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి జాప్యాలని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా మొట్టమాయమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని తులసి దళాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చిత పరిస్థితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యాచరణ కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే స్థిరాస్తి విషయాలు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో పూజించి పొంగలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రతికూలతను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని పారిజాతాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూలత తగ్గుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని తగ్గించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అసహనం తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని చామంతులతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక అసహనం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సహనం తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో
ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని బిల్వదళాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రయోజనాల్ని మాత్రం సాధించగలుగుతారు. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేజిక్కించుకోగలుగుతారు. సహనం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ లబ్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని అవలీలగా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. శుభవార్తల దగ్గరవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. తతశ్చద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యేషోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. ఆయన మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాగర్భంలో పెద్దవాడిగా పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు శుక్రశని తర్వాత కుజుడు సూర్యుడు మొదలైనటువంటి 5 గ్రహములు ఉచ్ఛలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిర్భవించాడు. సర్వలోక నమస్కృతం, అన్ని లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి అన్న పేరుతో చిన్న ప్రాకృతమైనటువంటి బాలుడిగా ఆ కౌసల్యాగర్భము నుండి జన్మించాడు. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి. పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో కైకమ్మకి భరతుడు జన్మించాడు. రాముడి తర్వాత పెద్దవాడు భరతుడు, అందుకని యువరాజు భరతుడు తప్ప లక్ష్మణుడు కాడు. లక్ష్మణుడు యువరాజు అనుకుంటే అది పొరపాటు. లక్ష్మణుడు యువరాజు కాదు, భరతుడు యువరాజు. కాబట్టి మీనలగ్నే ప్రసన్నధీహి. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరూ కూడా చాలా గొప్పది మహాతల్లి సుమిత్రాదేవికి కుమారులుగా జన్మించారు.
ఇప్పుడు 4 కుమారులు 4 ఉయ్యాలలో చూసుకున్నట్ట దశరథ మహారాజు. 4 బాహువులతో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎలా సంతోషిస్తాడో అలా సంతోషాన్ని పొందేట. ఒక తండ్రి ఆనందం అంటే ఏమిటో చెప్పారు మహర్షి. తన కొడుకు తనకి బాహువు, చిన్నతనంలో తన వేలిచ్చి నడిపిస్తాడు, చెయ్యి పట్టి నడిపిస్తాడు. అదే తండ్రి పెద్దవాడైపోయిన తర్వాత కొడుకు నాన్నగారండి అని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగం. ఎంత బాధలో ఉన్నా ఆ కొడుకు కనపడేటప్పటికీ వాడిని కౌగిలించుకుంటే తండ్రి ఎంత తృప్తిని పొందుతాడో, ఎంత ఆనందాన్ని పొందుతాడో. అందుకే వృద్ధాప్యం వచ్చిన తరువాత ఒక్క చూరు కింద ఒక ఇంట్లో తండ్రి కొడుకు కలిసి ఉండడం అది లభించమంటే లభించే ఐశ్వర్యం కాదు. ధర్మం తెలుసున్న వాళ్ళు కొడుకు నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. ఒక వయసు వచ్చేసిన తరువాత ఆ కొడుకుతో కలిసి ఉండడంలో ఉండేటటువంటి ఆనందం అటువంటిది. నాన్నగారండి నాన్నగారండి అని ఆ కొడుకు పిలుస్తుంటే, నాన్నగారండి ఏమిటి అలా తింటున్నారు అని కొడుకు అంటుంటే, ఎంత ఒంట్లో బాగుండకపోయినా డాక్టర్ గారి దగ్గరికి కొడుకు తీసుకెళ్ళి నాన్నగారండి అని చేయి పట్టుకున్నప్పుడు, తండ్రి పెద్దవాడైపోయి తడబడినప్పుడు కొడుకు పట్టుకుంటే ఎంత ఆనందం తండ్రికి. ఆఖరికి ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు కూడా ఆ కొడుకు కనపడితే వాడి తొడ మీద తల పెట్టుకుని ఆఖరి ఊపిరి విడిచిపెట్టేస్తుంటే ఊపిరి అందక కొట్టుకుంటున్నప్పుడు కూడా ఆ కొడుకు యొక్క తొడ స్పర్శ ఎంత గొప్పదో. ఆత్మావై పుత్రనామాసి, తన ఆత్మ తన తేజస్సు కొడుకుగా భూమి మీద తిరుగుతూ ఉంటుంది. ఆ కొడుకుని చూసుకునేటప్పటికీ అంత తృప్తిని పొందుతాడు. 60,000 సంవత్సరములు సంతానం లేక 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 అలమటించిపోయినటువంటి దశరథుడికి 4 కొడుకులు, అందులో ఎవరో ఒక ఆవిడ చిన్నబుచ్చుకోకుండా 4 ఒకరికే పుట్టి 2కి పుట్టలేదనుకోండి, మళ్ళీ అంతఃపుర రాజకీయాలు ప్రవేశించకుండా 3 కడుపున 4 కొడుకులు పుట్టి ఎవరి అంతఃపురంలోకి వెళ్ళినా వాళ్ళు సంతోషంగా ఉండి 4 ఊయలలో 4 బిడ్డల్ని చూసుకుని వాళ్ళని ఎత్తుకుని ఆడుకుందామంటే 4 బిడ్డల్ని ఎత్తుకోలేక 2 తొడల మీద కూర్చోబెట్టుకుని 2 ఇలా చేతుల్లో పట్టుకుని పొంగిపోయిన దశరథ మహారాజు ఎంత ఆనందపడిపోయి ఉంటాడో. అసలు ఇంకా సింహాసనమా రాజ్య పరిపాలనమా, లేక లేక దొరికినటువంటి పెన్నిధి. మార్కండేయ మహర్షి చరిత్రలో మాట అంటారు, పేదలకు పెన్నిధి దొరికినట్లు అంటారు. కొడుకు పుట్టినప్పుడు తండ్రి పొందే ఆనందం ఎలా ఉంటుందంటేట, పరమ పేదవాడికి పెద్ద పెన్నిధి దొరికినంత సంతోషిస్తాడు. అంతా పొంగిపోయాడు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. పెద్దవాళ్ళవుతున్నటువంటి కొడుకుల్ని చూసుకుని తండ్రి ఎంత ఆనందపడుతుంటాడో. వాళ్ళు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే పోతన గారు భాగవతంలో అంటారు, తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటారు. తండ్రికి చెవులకు పెట్టుకోని ఆభరణాలు ఏమిటంటేట, కార్యాలయంలో పనిచేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి భార్య ఏమండి మనవాడు గోవింద అంటున్నాడు అంటే ఏది అనమనం అని ఆ చొక్కా అవి విప్పి తగిల్చుకుంటుంటే చిక్కానికి ఆ పిల్లాన్ని ఏది నాన్నగారికి చెప్పు గోవిందా గోయిందా అని ఇలా పెడుతుంటే చేతులు వదిలేస్తే వాడిని గోయిందా గోయిందా అని అమ్మన్నప్పుడు వాడు ఇలా పెట్టాడు అనుకోండి, ఆ తండ్రి మురిసిపోయి ఆ చెమట పనితోటే వాడిని ఎత్తేసుకుని ఒళ్ళంతా ముద్దులిట్టేసుకుని ఇంత తను పడిన కష్టాన్ని మర్చిపోతాడు. అందుకే జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అన్నాడు, తనయుల సంభాషణములు. ఆ తండ్రికి ఆ వచ్చిరాని మాటలతో పిల్లలు మాట్లాడుతుంటే మురిసిపోతాడు తండ్రి. కాబట్టి ఆ 4 పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆనంద సాగరమునందు ఓలలాడుతున్నాడు దశరథ మహారాజు గారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మళ్ళీ అందులో వాళ్ళ యొక్క బుద్ధి వికసనము, విద్యాభ్యాసము, గురువుల పట్ల చూపించవలసినటువంటి మర్యాద, ఇందులో ఎక్కడైనా తేడా ఉందనుకోండి, వాళ్ళు సక్రమమైనటువంటి బుద్ధిమంతులుగా పెరిగి పెద్దవాళ్ళు కాకపోతే తండ్రి చిన్నబుచ్చుకుంటాడు. నిన్ననే కదూ విన్నారు, ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదిక పౌరాణామహితో యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అని బాలకాండలో ఆ పుట్టినటువంటి అసమంజసుడు సగర చక్రవర్తి యొక్క కుమారుడు పిల్లలందరినీ సరయూ నదిలో తోసేస్తుంటే సజ్జన ప్రతిబాధక, ఆ సజ్జనులైన వాళ్ళని బాధ పెడుతున్నటువంటి కుమారుని యొక్క ప్రవర్తన చూసి కలత చెందినటువంటి సగర చక్రవర్తి
తన కుమారుడని కూడా చూడకుండా ధర్మానికి కట్టుబడి ఆ పిల్లవాణ్ణి రాజ్య బహిష్కారం విధించాడు. ఎంత రాజ్య బహిష్కారం విధించినా తండ్రికి క్లేశంగానే ఉంటుందిగా ఇటువంటి కొడుకు పుట్టాడని. పుట్టిన నలుగురు కొడుకులు గుణవంతులైతే, పుట్టిన నలుగురు కొడుకులు మత్సలేని వాళ్ళైతే ఎంత సంతోషంగా ఉంటుంది ఆ తండ్రికి. మహానుభావుడు వాల్మీకి మహర్షి అన్నారు, తే యదా జ్ఞాన సంపన్నా సర్వై సముదితా గుణై హ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శిన అన్నారు. అది పిల్లల యొక్క గొప్పతనం. అంటే పిల్లలకి ముందు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటో చెప్పారు. వాళ్ళు తే యదా జ్ఞాన సంపన్నా, చక్కగా గురువులు ఏది చెప్పారో దాన్ని జీర్ణం చేసుకున్నారు, లోపల పట్టించుకున్నారు, అనుష్ఠాన క్రమంలోకి తెచ్చుకున్నారు. సర్వై సముదితా గుణై హ్రీమంత కీర్తిమంతశ్చ. ఇది వృద్ధిలోకి వచ్చేటటువంటి వ్యక్తికి ఉండేటటువంటి లక్షణం పతనమైపోయే వ్యక్తిలో ఉండని లక్షణం. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటాం. హ్రీమంత కీర్తిమంతశ్చ. వాళ్ళు చాలా సిగ్గుపడుతుండేవారట పిల్లలు. ఎందుకు సిగ్గుపడ్డాం అంటే ఏదో ఎవరో వచ్చారని చెప్పి సిగ్గుపడ్డం కాదు. సముద్రమంత గాంభీర్యం ఉన్నవాళ్ళు. వాళ్ళకి సిగ్గంతా ఎందుకంటే ఎక్కడైనా మనం ఏదైనా గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని ఆచరణ చెయ్యడంలో ఎక్కడైనా కించెత్తు తేడా వస్తోందేమో, అలా ఉండట్లేదేమో, నాన్నగారు పరిపూర్ణమైన సంతోషం పొందేటట్టుగా మనం ప్రవర్తించట్లేదేమో, ఈ చెడు విషయం గురించి మనసులో చిన్న ఆలోచన మనకు వచ్చిందేమో, సిగ్గుపడిపోయేవారట వాళ్ళు. అసలు ఆ సిగ్గుపడిపోవడం అన్న లక్షణం ఒకటి ఉంటే అసలు ఆ పని చెయ్యడం పట్ల అనురక్తి అన్నది ఎప్పుడో అప్పుడు చచ్చిపోతుంది. ఈ లక్షణం లేనివాడు పరమ ప్రమాదకారి, వాడే రాక్షసుడు. వాడు ఏ పని చేశాడో అదే అసలైన పని అని సమర్థించుకుంటాడు. చిన్న పొరపాటు ఆలోచన మనసులోకి వచ్చినంత మాత్రం చేత సిగ్గు చెందడం, చిచి ఇటువంటి ఆలోచన రాకూడదనుకోవడం, అటువంటి పని నేను చెయ్యకూడదనుకోవడం వృద్ధిలోకి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క లక్షణం. హ్రీమంత కీర్తిమంతశ్చ. కీర్తిమంతులవుతున్నారు. తండ్రికి ఇంతకన్నా కావలసిందే ఉంది. ఎవరో కనపడి ఎవరో వచ్చి, ఏమి కొడుకుని కన్నావయ్యా, ఎంత గొప్ప కొడుకయా, మహానుభావుడయా అన్ననాడు కదూ సంతోషం. అందుకే లోకంలో చూడండి, ఒక మహాత్ముడైన వాడు కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఒక మాట అంటారు, ఏ తల్లి కన్న బిడ్డవో అంటారు. ఎందుకని? ఇంకా ఆ పిల్లవాని యొక్క జననమునందు పురుషుని యొక్క శ్రమయందు ఆనందమున్నది. కానీ స్త్రీ పాత్రలో విశేషమైన ఖేదమున్నది. పునర్జన్మతో సమానమైనటువంటి ప్రసవ వేదన అనుభవించి ఎంతో నెత్తురు పోగొట్టుకుని ఎన్నో ఉపవాసాలు చేసి ఎంతో పథ్యం చేసి ఆ పిల్లాన్ని బతికించుకుంది. నీ తల్లి అంత ప్రసవ వేదన పొందినందుకు సార్థక్యం వహించిందయా, నీలాంటి కొడుకు పుట్టాడంటారు. అందుకే ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క కీర్తి విని పొంగిపోయాట దశరథ మహారాజు గారు. హ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శిన. వాళ్ళు సర్వజ్ఞులు, అన్నీ తెలుసు. దీర్ఘదర్శిన. రాబో కాలంలో ఈ పని చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది వాళ్ళు లెక్క కట్టుకుంటారు. లెక్క కట్టుకుని చేస్తారు. ఏ పని పడితే ఆ పని, ఎలా పడితే అలా వాళ్ళు చెయ్యరు. వాళ్ళు మహారాజులు. ఆ అధికారంలో ఉన్నవాడు ఒక కార్యాన్ని చేసే ముందు నేను ఇవాళ ఈ పనిని ఇలా చేస్తే భవిష్యత్తులో ఈ పని ఎంతమందిని బాధ పెడుతుంది, ఎంతమందిని సంతోషపెడుతుంది, సాకల్యంగా బాగా ఆలోచన చేస్తే తప్ప చెయ్యనటువంటి వాడై ఉండాలి. తప్ప అధికారం ఉన్నది కదా అని ఓ కుర్చీలో కూర్చున్నాను కదా అని తనకి నచ్చిన విషయాన్ని నిర్ణయంగా చేసేస్తే లోకం బాధపడుతుంది. అందుకే తనొక పని చేసే ముందు ఆ పని వలన లోకము పొందుతున్నటువంటి సంతోషాన్ని లెక్కలో పెట్టుకుని చేసినటువంటి వాడెవరున్నాడో, తన అభిప్రాయమా లోకము యొక్క ప్రయోజనమా అంటే లోక ప్రయోజనాన్ని ప్రధానంగా స్వీకరించి ఆలోచించి నిర్ణయించుకోగలిగినటువంటి దక్షత ఉన్నవాడు దూరదృష్టితో ఉంటాడు. తనకున్నటువంటి వ్యూహంతో, తనకున్న తెలివితేటలతో
అలా ఆలోచించి నిర్ణయించగలిగిన నైపుణ్యంతో ఉంటాడు. అది భవిష్యత్తులో గొప్ప యువరాజు అవుతాడు రామచంద్రమూర్తి. అంత గొప్పగా రామరాజ్యం నిలబడుతుంది, శ్రీరామరాజ్యం అన్న పేరు నిలబడుతుంది అనడానికి అదే సూచన. శ్రీరామరాజ్యము అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, శ్రీరామరాజ్యము అంటే కొత్తగా ఏదో పరిపాలన కాదు. శ్రీరామరాజ్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే యథాశాస్త్రం. శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలించాడు. ఇంకొక మాట రాముడు అనలేదు. రాముడు పరిపాలనకి సింహాసనాన్ని మీద కూర్చునేటప్పుడు ఇంకొక మాట అనలేదు. రాముడు అన్న మాట ఏంటంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ, నా బుద్ధి కాదు, శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఉంటానన్నాడు. అది శ్రీరామరాజ్యం. శాస్త్రాన్ని పట్టుకున్నాడు. అందుకే రామరాజ్యం ఆదర్శమైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు శాస్త్రాన్ని పట్టుకుంటే రామరాజ్యం వస్తుంది అని. నువ్వు రాముడివి కానప్పుడు రామరాజ్యం ఎప్పటికీ రాదు. అలా అయితే రామరాజ్యం వస్తుంది అంటే అర్థం ఏమిటంటే నువ్వు శాస్త్రాన్ని పట్టుకోగలిగితే రామరాజ్యం తీసుకురాగలవు అన్నది దాని తాత్పర్యం. అందుకని రామరాజ్యం అన్న మాట వచ్చింది. కాబట్టి ఆయన ఎంతటి గొప్ప పరిపాలకుడు కాగలడు అన్నదానికి ఇది నిర్వచనం, ఇది ఉదాహరణ. అందుకే ఆయన ఈ ప్రపంచంలో కేవలముగా అవతార ప్రయోజనం రావణాసుర సంహారం తప్ప వేరొకటి కాదని, రావణ సంహారం చేసి వెళ్ళిపోతారని ఆయన అనలేదు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అన్నాడు. 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటానన్నాడు. ఎందుకు? పరిపాలన దగ్గర నుండి సంతానమును పొందడం దగ్గర నుంచి ధర్మాన్ని నిలబెట్టడం వరకు ఒక మనుష్యుని యొక్క గొప్పతనాన్ని చూపించడానికి. నరుని యొక్క జన్మ అవహేళన చేయబడినప్పుడు నరుని యొక్క జన్మ ప్రాశస్త్యాన్ని ఎలుగెత్తి చాటినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి. అందుకే రామచంద్రమూర్తికి నమస్కరించని నరుడు నరుడే కాడు. అసలు మనుష్యత్వం ఎంతకాలం బతుకుతుంది అంటే రామాయణం విన్నన్నాళ్ళు, రామాయణం చదువుకున్నన్నాళ్ళు, రామాయణం పాటింపబడినన్నాళ్ళు. రామాయణాన్ని విడిచిపెట్టేసిన నాడు జాతి యందు మనుష్యత్వం ఉండదు, రాక్షసత్వము ప్రబలుతుంది. అంత గొప్పది రామావతారం. అటువంటి రామచంద్రమూర్తి హ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞ దీర్ఘదర్శిన. ఆ అన్నదమ్ములు నలుగురు అంత గొప్ప ఆలోచన సరళి కలిగినటువంటి వారై చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఎంతో సంతోషిస్తున్నాడు దశరథ మహారాజు గారు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రాణులలోకెల్లా ఉత్కృష్టుడు. ఉత్కృష్టమైనటువంటి ప్రాణి అయినటువంటి దశరథ మహారాజు గారు ఎంత సంతోషిస్తూ ఉంటాడో అలా సంతోషిస్తున్నట్ట దశరథుడు. ఇప్పుడు ఓ కొత్త దిగులు ఒకటి వచ్చింది, చిన్న దిగులు. ఏమిటి? ఇంత మంచి కొడుకులు, ఈ కొడుకులకి తగిన భార్యల్ని తీసుకురావద్దు. ఎందుకు ఆ దిగులు దశరథ మహారాజు గారికి అంటే ధర్మం అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తల్లిదండ్రులకు నమస్కరించి కోరిక కోరవద్దు. ఎందుకో తెలుసా? అసలు నువ్వు కోరడానికి వాళ్ళు ఒకటి మిగిల్చుకున్న వాళ్ళు కారు, వాళ్ళు అన్నీ నీకు అర్పణ చేసేసేవాళ్ళే. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో విద్యాపరమైన వ్యవహారాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి, వ్యాపారంలో నష్టాలను తొలగింపజేసుకొని లాభాలను పొందటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి బుధుడికి ప్రీతిపాత్రమైనటువంటి పెసలను ఎటువంటి విధి విధానాలతో దానం చేయాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో బుధగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో గ్రహచార గోచార బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి బుధుడికి ప్రీతిపాత్రమైనటువంటి పెసలను కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో దానం చేయాలి. ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి రోజు కానీ, పౌర్ణమి తిథి రోజు కానీ, లేదా బుధవారం నాడు కానీ ఆకుపచ్చటి రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి. నవగ్రహ ఆలయంలో బుధగ్రహం మీద ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ఉంచి బుధుడి దగ్గర ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పుష్పాలతో పూజను చేయాలి. అలాగే బుధుడికి 5 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. నవగ్రహ ఆలయంలో బుధగ్రహం దగ్గర 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత బుధగ్రహానికి చందనాన్ని అలంకరించాలి. బుధుడికి ప్రీతిపాత్రమైనటువంటి పులిహోర, వడపప్పు, మధుర ఫలాలను స్వామివారికి నివేదన చేయాలి. అలాగే బుధుడి ప్రీతి కోసం పచ్చకర్పూరంతో బుధగ్రహానికి హారతి ఇవ్వాలి. ఈ విధి విధానాలతో బుధగ్రహానికి పూజ చేసిన తర్వాత
నవగ్రహాలయంలో మొత్తం 23 ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు కూడా పూర్తి కాగానే నవగ్రహాలయంలో బుధగ్రహం సమక్షంలో ఉత్తర దిక్కుకు తిరిగి ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి పెసలను దానంగా ఇవ్వాలి. ఇలా పెసలను ప్రత్యేకమైన విధి విధానాలతో దానం చేసినట్లయితే సకల బుధగ్రహ దోషాలను నివారింపజేసుకొని విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో విశేషంగా రాణించవచ్చు. బుధుడికి ప్రీతిపాత్రమైన పెసలను దానం చేసిన తరువాత కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతిని కూడా పూజించినట్లయితే పెసల దానం వల్ల కలిగే ఫలితాలను ద్విగుణీకృతం చేసుకోవచ్చు. పెసలను దానం చేసిన తరువాత ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎర్రటి పుష్పాలతో గరికతో గణపతిని పూజించాలి. అలా ఎర్రటి పుష్పాలతో గరికతో గణపతిని పూజిస్తున్న తరుణంలో గణపతి యొక్క విగ్రహం దగ్గర కానీ చిత్రపటం దగ్గర కానీ ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. గణపతికి శ్రీచందనాన్ని అలంకరించాలి. అలాగే గణపతి ప్రీతి కోసం వెలగ పండును పనస పండును కుడుములను నివేదన చేయాలి. గణపతి దగ్గర ఆ విధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత గణపతికి కర్పూర హారతిని ఇవ్వాలి. గణపతి ప్రీతి కోసం గణపతి ముందు 11 గుంజిళ్లను తీయాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో బుధుడికి ప్రీతిపాత్రమైన పెసలను దానం చేసిన తర్వాత గణపతిని కూడా పూజించినట్లయితే ఆ పెసల దానం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పెసలను దానం చేసిన రోజు మీ గృహంలో ఉత్తర దిక్కులో 5 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించడం ద్వారా కూడా పెసల దానం వల్ల కలిగే ఫలితాలను ద్విగుణీకృతం చేసుకోవచ్చు. అందువల్ల విద్యార్థులు ఎవరైనా సరే విద్యలలో విశేషంగా రాణించడానికి, వ్యాపారంలో సంభవించే నష్టాలను తొలగింపజేసుకొని వ్యాపార వృద్ధిని పొందటానికి, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, పై అధికారుల యొక్క అండదండలు సులభంగా పొందటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో నవగ్రహాలయంలో బుధుడిని పూజించి ఆ బుధగ్రహం సమక్షంలో పెసలను దానం చేయండి. పెసలను దానం చేసిన తర్వాత గణపతిని పూజించండి. పెసల దానం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని గ్రహదోషాలను తొలగింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కుజగ్రహ దోష నివారణకు, రుణ విమోచనకు కందులను ఎటువంటి విధి విధానాలతో దానం చేయాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు గడప గౌరీ నోమును ఆచరించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర ఫలితం కార్యానుకూలత ఈ అంశానికి స్వాగతం. హస్తానక్షత్రంలో చేయదగిన పనులేంటి? హస్తానక్షత్రము మహాగణపతికి సంబంధించిన నక్షత్రం. ఇది కన్యారాశిలో ఉన్నది. ఆయాతు దేవ సవితోపయాతు, సవిత అనే సూర్య విశేష నక్షత్రం ఇది. సూర్య భగవానుడు దీనికి అధిష్టాన దైవం. సవిత అనే పేరుతో ఉన్నారు ఆయన. హస్తానక్షత్రంలో సమస్త శుభ కార్యక్రమాలు చేయవచ్చు, ఒక్క గృహప్రవేశం తప్ప. గృహారంభ గృహప్రవేశములు కాకుండా ఏ పని ప్రారంభించినా వివాహ, ఉపనయన, క్రయ విక్రయములు ఎటువంటిదైనా సరే అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ హస్తానక్షత్రం. పాణిగ్రహణాద్యఖిల మంగళ కర్మయాత్ర. పాణిగ్రహణాద్యఖిల సమస్తమైనటువంటి శుభకర్మలు, పాణిగ్రహణము మొదలుకొని అఖిల కర్మ, అఖిల మంగళ కర్మయాత్ర, రాజ్యాభిషేక, గృహ హర్మ్య, పుర ప్రతిష్ఠా. ఇల్లు నిర్మించడం, ఇల్లు కట్టడం, గృహంలోకి వెళ్ళటం, ఆకాశ హర్మ్యాల వరకు కూడా ఇది సత్ఫలితాలను ఇస్తుంది. ఎటువంటి గృహ నిర్మాణమైనా సరే చేపట్టవచ్చు. పురప్రతిష్ఠా, నగర నిర్మాణము, గ్రామ నిర్మాణము, దేవతా సంబంధమైనటువంటి బలాన్ని ఇచ్చేటటువంటి నక్షత్రం. చిత్రాది వస్త్ర వరభూషణ వాహనాన్ని. హస్తానక్షత్రంలో నగలు తయారు చేయించుకొని హస్తానక్షత్రంలో ఈ ఆభరణాలను కనుక ధారణ చేస్తే ఎక్కువ కాలం ఆభరణాలు వేసుకునే యోగము, ఆనందించే యోగము, దాచుకునే యోగం పడుతుంది. ఆందోళికా వ్యజన కర్మకృతే శుభస్యాత్. పల్లకీలో తిరిగే యోగం, పెద్ద పెద్ద హంసతూళికా తలపం పైన
సుఖాన్ని, ఆనందాన్ని ప్రసాదించేటటువంటి సత్ఫలితాల్ని ఈ హస్తా నక్షత్రం అందిస్తోంది. శుభకార్యేషు ప్రశస్తః శ్రీమంత నామకరణాన్నప్రాసన చౌలోపనయన వివాహ కర్ణవేద అక్షరాభ్యాస క్షౌరకర్మ సమస్త వేద విద్యా శాస్త్ర అభ్యాస సమావర్తన తైల అభ్యంగ వస్త్ర ఆభరణ భూషణ శాంతికర్మ పౌష్టిక మహోత్సవ ఆందోళిక రథ అశ్వారోహణ పశు సంగ్రహణ వ్యవసాయ ఆరంభ బీజావాపన ధాన్య సంగ్రహణ రత్న సంగ్రహ మంత్రశాస్త్ర అభ్యాస యాత్రాభిషేక భైషజ్య తటాక స్థాపనాది సమస్త శుభకార్యేషు ప్రశస్తః వినియోగః. గొప్ప నక్షత్రం. ఈ నక్షత్రం ప్రయాణముల విషయంలో కూడా సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా భానువాసరే సిద్ధయోగ. హస్త ఆదివారం కలిసిందా అంటే సత్ఫలితాలకు సంకేతం. సోమే దగ్ధ భౌమే వరయోగ బుధే యమయోగ బృహస్పతివాసరే కలహ శుక్రే మృత్యు శనే త్రిపుష్కరయోగ. 2 వారాలే సత్ఫలితాలు ఇస్తున్నాయి, ఆదివారము శనివారం. మిగతా వారాల్లో ఈ హస్తా నక్షత్రంలో శుభ కార్యక్రమాలు ప్రారంభించాలంటే తారాబలం చూచుకొని దైవారాధన చేసి పెద్దల అనుగ్రహంతో మంచి ముహూర్త సమయంలో ప్రారంభిస్తే 21 మహాదోషాల్లో ఎక్కువ దోషాలు లేకుండా ఉన్నటువంటి సుముహూర్తంలో ప్రారంభించినట్టయితే వారదోష సంబంధమైనటువంటి ఆ చెడు తొలగటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులకి ఈ హస్తా నక్షత్రం జన్మతారగా ఉన్నది, మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సంపత్తారవుతోంది. పరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఇది విపత్తార. అశ్విని మఖమూలా నక్షత్ర జాతకులకి క్షేమతారై ఐశ్వర్యంతో పాటు సుఖాన్ని, శాంతిని కూడా ప్రసాదిస్తుంది. జ్యేష్ఠ రేవతి ఆశ్లేష నక్షత్ర జాతకులకి ప్రత్యక్తారవుతోంది. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి సాధన తారే కార్యసిద్ధిని ప్రసాదిస్తోంది. పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మాత్రం నైధన తారవుతోంది కాబట్టి ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్ర జాతకులకి మిత్రతార. అలాగే మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్ర జాతకులకి పరమమైత్రతారగా భాసిల్లుతోంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో చిత్తా నక్షత్రం ఏ ఏ శుభ కార్యక్రమాలకి పనికి వస్తుంది, ఏ నక్షత్ర జాతకులకు సహకరిస్తుంది, ఈ అంశాన్ని తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహంలో సింహద్వారాల యొక్క ప్రభావం ఆ గృహానికి ఎంతటి అదృష్టాన్ని ప్రసాదిస్తుందో వాస్తుశాస్త్రరీత్యా ఆలోచించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. అయితే ఈ సింహద్వారాలు కానివ్వండి, లోపల ద్వారాలు కానివ్వండి, ఏ విధంగా అమర్చినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. వాస్తుశాస్త్రరీత్యా ఒక ఇంటిలో ద్వారాలు ఎన్నెన్ని ఎటు ఉంటే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకే ద్వారం ఉండాల్సి వచ్చింది ఒక ఇంటికి. ఆ ఒకే ద్వారం కనుక ఉండాల్సి వస్తే తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, ఈశాన్యంలో కానీ ఉంచాలి. ఒకే ద్వారం పెట్టేటైతే అలా ఉంచుకోవాలి. అప్పుడే ఒక ద్వారం గల గృహంగా ఆ గృహం యోగిస్తుంది. దక్షిణ, పశ్చిమ, సింహద్వార గృహాలకు ఆ వైపుల్లో ఒకే ద్వారంతో గృహాన్ని నిర్మించరాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఈ దిశలు దక్షిణం వైపు, పశ్చిమం వైపు గృహం నిర్మించేటైతే ఒక సింహద్వారం పనికిరాదు. ఇది గృహ తత్వరీత్యా అనేక మంది నివసించడానికి యోగ్యం కాదు, దుకాణాలకు మాత్రమే ఉండవచ్చు. ఈ పద్ధతి నివాసం ఉండే గృహాలకు తప్పక పాటించాలి. నైరుతి గదికి, ఈశాన్యం గదికి
ఒకే ద్వారం ఉండవచ్చు. నైరుతి గది కానీ ఈశాన్యం గది కానీ ఉంటే ఒకే ద్వారం ఉండొచ్చు. 2 ద్వారాలు ఉండాల్సి వస్తే ఆ ద్వారాలు దక్షిణం ఉత్తరం కానీ, తూర్పు పశ్చిమం కానీ, తూర్పు ఉత్తరాల వైపుల్లో కానీ ద్వారాలను ఉంచవచ్చు. దక్షిణం పశ్చిమం వైపులకు ద్వారాలు మాత్రం ఉంచకూడదు. అలాగే ఇక్కడ నైరుతి గది ఉందనుకోండి, ఈశాన్య గదికి 2 ద్వారాలు ఉండొచ్చు. నైరుతి గదికి 2 ద్వారాలు అమర్చాల్సి వస్తే తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలోనే అమర్చాల్సి ఉంటుంది. ఇక 3 ద్వారాలు, తూర్పు ద్వారం లేకుండా మిగిలిన 3 దిక్కుల్లో ద్వారాలు ఉండటం అశుభకరము అనేటువంటి విషయం వాస్తుశాస్త్రరీత్యా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విశేషం ఏమిటంటే, తూర్పు ద్వారం లేకుండా మిగిలిన 3 దిక్కుల్లో ద్వారాలు ఉంచారో అది అశుభకరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. దక్షిణ ద్వారం లేకుండా మిగిలిన 3 దిక్కుల్లో ద్వారాలు ఉండటం మరలా శుభకరమే. అలాగే పశ్చిమ ద్వారం లేకుండా మిగిలిన 3 దిక్కుల్లో ద్వారాలు ఉండటం కూడా శుభకరమే. ఉత్తర ద్వారం లేకుండా మిగిలిన 3 దిక్కుల్లో ద్వారాలు ఉండటం కూడా అశుభకరం. ఉత్తరం వైపు ద్వారం పెట్టనండి, నేను మిగతా వైపు పెడతానంటే అశుభకరమే. ఇక్కడ దిక్కుల విషయంలో గ్రహించాలి ద్వారాలు. అలాగే ఇంటిలోని ఏ గదికైనా 3 ద్వారాలు ఉండొచ్చు, కానీ నైరుతి గదికి మాత్రం 3 ద్వారాలు ఉండరాదు. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విశేషాంశం. ఇక గృహానికి 4 వైపులా ద్వారాలు ఉండటం దిక్సూచికి స్థలం ఉన్నప్పుడు శుభకరంగా ఉంటుంది, కానీ నైరుతి గదికి 4 ద్వారాలు మాత్రం ఉండరాదు. ఇక్కడ నైరుతి తీసుకొచ్చేటప్పటికి 4 ద్వారాలు ఉండకూడదు. తూర్పు ముఖద్వారం గల ఇంటికి తూర్పు ఈశాన్యంలో 1 ద్వారం వచ్చి, అవసర నిమిత్తం తూర్పు ఉచ్చంలో మరొక ద్వారం వచ్చినా తప్పు లేదు. పడమర పెరటి వాకిలి ఒక్కటే పెట్టినప్పుడు అది తూర్పు ఈశాన్యం ద్వారానికి ఎదురుగా పడమర వాయువ్యంలో పెట్టినట్లయితే, అట్టి ద్వారం తూర్పు ఉచ్చంలో గనక ఉన్నట్లయితే ఆగ్నేయ వాయువ్యాల నడక సాగుతుంది. కాబట్టి ఇది వాస్తుశాస్త్రరీత్యా తప్పు గనక తూర్పున 2 ద్వారాలు వచ్చి పడమట ఒకే ద్వారం పెట్టినప్పుడు అది తూర్పు ఉచ్చద్వారానికి ఎదురుగా పడమరలో పెట్టాలి. కాబట్టి తూర్పు పడమరలు ఉన్నప్పుడు నడకలు సాగుతూ పడమర ద్వారం నుంచి తూర్పు ఈశాన్య నడక సాగి మంచి ఫలితాల్ని ప్రసాదిస్తుంది. పడమర వైపు ద్వారాలు పెట్టినప్పుడు, ఆ ద్వారం నుంచి నడక సాగించినప్పుడు పడమర దిశలో మొట్టమొదట ద్వారం పెడితే దానికి ఎదురుగా తూర్పులో కూడా ద్వారం ఉండాలి. దీనికి ఎదురుగా ఇట్లా ఉన్నప్పుడు ఉత్తరం వైపు కూడాను ఉత్తర ఈశాన్యంలో తప్పనిసరిగా 1 ద్వారం ఉంచాలి. వెళ్ళేటువంటి వాళ్ళు పడమర ఉచ్చద్వారం నుంచి లోపలికి వెళ్ళి తూర్పు ద్వారం ద్వారా బయటికి కూడా వెళ్ళటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఎప్పుడైనా సరే ద్వారబంధాలు ఏర్పరిచినప్పుడు, ఒక గదిలో 1 ద్వారబంధం ఏర్పరిచినప్పుడు 2 ద్వారబంధాలు సరిసమానమైనటువంటి ఎత్తుల్లో ఉండాలి. ఇక్కడ 1 ద్వారబంధం పెట్టి వంటగది చిన్నదండి అని చెప్పేసి చిన్న ద్వారబంధం పెట్టేసి ఈ యొక్క వంటగదిలో ఉన్నటువంటి ద్వారబంధం యొక్క కొన ఆ యొక్క బెడ్రూమ్కి ఎదురుగా ఉండేటువంటి ద్వారబంధానికి మధ్యలో కనుక పడ్డట్టయితే వాస్తుశాస్త్రరీత్యా తప్పు అవుతుంది. ఎప్పుడూ కూడా ద్వారబంధాలు సరిసమానంగా ఉండాలి. ఇక ఇక్కడ స్థలం లేదు అని చెప్పేసి గోడకి పూర్తిగా ఆనించి కట్టి ఆగ్నేయం వైపు ఖాళీ లేకుండా, ఆగ్నేయం వైపు భుజాలు లేకుండా పూర్తిగా ఆగ్నేయ గోడకి ఆనిచ్చేసి కట్టేసి దాని ఎదురుగానే బెడ్రూమ్ కట్టేసేసి ఆ బెడ్రూమ్కి
విశాలమైనటువంటి ద్వారబంధం పెట్టి అది పెద్దది ఇది చిన్నదైనప్పుడు మార్చాలన్నా కూడా చాలా కష్టసాధ్యం అవుతుంది. దీని ద్వారా ఏమవుతుంది? వాస్తుశాస్త్రరీత్యా తప్పయి గృహిణి కించిత్తు అనారోగ్యతత్వానికి గురి కావడానికి ఆస్కారం ఉంటుంది సుమా. ద్వారబంధాలు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికల్లో ఉచ్చస్థానంలో ఉన్నాయా లేదా చూసుకోవటం, సరైనటువంటి ఎత్తు, సరైనటువంటి విశాలం, ఈ వెడల్పు ఎత్తు సరిసమానంగా ఉన్నాయా లేదా, ఒక ద్వారబంధానికి మరొక ద్వారబంధానికి ఎదురెదురుగా ఉన్నప్పుడు ఒకటి విశాలంగాను ఒకటి మరీ తక్కువగాను పెట్టారా, ఇలా తక్కువగా పెట్టినట్లయితే ఏమిటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. దీనన్నిటికీ కూడా కట్టిన తర్వాత నిర్ణయం తీసుకోవడం కన్నా కట్టక ముందే ద్వారబంధాలు ఎన్ని, ఎట్లా అమర్చాలి, ఏ దిశలో పెట్టుకోవాలి, ఏ దిశలో కనుక ద్వారబంధం ఉంటే ఎటువంటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఇత్యాది విషయాలు తెలుసుకొని గృహ నిర్మాణం ఆచరించటం సర్వే సర్వత్రా శుభదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.